వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయితో ఓజియా బాయ్. సో ఇప్పుడు మనం వచ్చిండేది రన్ ఆఫ్ కచ్ రన్ ఉత్సవ్ చూడ్డానికి కదా వీళ్ళు. రన్ ఉత్సవ్ అంటారు, చాలా అంటే చాలా ఫేమస్ గుజరాత్లో ఈ ఫెస్టివల్ వచ్చేసి. సో ఇది వచ్చేసి రన్ ఉత్సవ్ ఫెస్టివల్ అంటారు. ఈ రోజు వచ్చేసి కంప్లీట్గా రన్ ఉత్సవ్ ఫెస్టివల్ నైట్ షాపింగ్ అయితే చేస్తాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. హాయ్ అండి, ఫుల్ రెడీ అయిపోయాం. ఇందాక చూపించాను కదా నేను డ్రెస్, అదైతే మళ్ళీ చేంజ్ చేసుకున్నాను. నేను ఇప్పుడు చేంజ్ చేసుకొని, ఎందుకంటే ఈ డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకుంటానంటే మళ్ళీ ఇప్పుడు క్యామెల్ రైడ్కి తర్వాత చాలా యాక్టివిటీస్ ఉన్నాయి మనకి వైట్ డెసర్ట్లో. వైట్ రన్ అని కూడా పిలుస్తారు దాన్ని. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏమేమి యాక్టివిటీస్ ఉందో, ఎంత ఛార్జ్ చేస్తున్నారు అన్ని చూపిస్తాం మీకు. రెడీనా ఫెస్టివల్ కి? సో వైట్ డెసర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మనమైతే స్కాన్ చేసి మన ఆధార్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్ చేసి ఆన్లైన్ ద్వారా టికెట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ చేసుకోవాలంటే చాలా రష్ అయితే ఉండింది. సో ఆన్లైన్ చేసుకోవటం రాని వాళ్ళంతా అక్కడ క్యూలో నిల్చొని చేసుకుంటూ ఉన్నారు. ఆ టికెట్కి అయితే ఎలాంటి ప్రైజు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆ ఆన్లైన్ ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలంటే ఇది పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి సేఫ్టీ కోసం అయితే మనం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ చేయటం రానట్లుంది. సో వాళ్ళు పాపం స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసి వెళ్ళిపోతున్నాం మేమైతే ఇప్పుడు. సో ఆ రిజిస్ట్రేషన్ అయితే బార్డర్ పర్మిట్. సో బస్సులోనే వెళ్ళాలి అని చెప్పి అనుకొని మేమైతే బస్సుల్లోనే మ్యాక్సిమం అందరూ వెళ్తూ ఉన్నారు. తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే కొన్ని కార్లు కూడా వెళ్ళాయి. సో వాటికి ఏమైనా స్పెషల్ పర్మిట్ ఉండిందో ఏమో నాకు తెలీదు. కాకపోతే మేము బస్సులో వెళ్ళాము అండ్ బస్ వచ్చేసి ఫ్రీగానే తీసుకొని వెళ్ళారు, ఎలాంటి ఛార్జెస్ లేదు. సో వచ్చేసామండి. ఇక్కడ చూడండి కొన్ని బస్సులు తర్వాత ఇంకా కార్లు కూడా పార్క్ చేసుకో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా మేమైతే బస్లోనే వచ్చేసాము. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇంకా ఆ రన్ ఉత్సవ్ ఏదైతే ఉందో ఆ వైట్ డెసర్ట్ అంటారు కదా, అది వచ్చేసి ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. క్యామెల్ రైడ్ అయితే తీసుకొని వెళ్ళడానికి వచ్చేసి 50 రూపీస్, వెళ్ళడానికి వాపస్ రావడానికి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నడుచుకొని వెళ్ళటం చాలానే దూరం. సో అందరూ అయితే క్యామెల్ రైడ్ ప్రిఫర్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి సపరేట్ బస్సెస్ ఉన్నాయి, వాటికి అయితే ఫ్రీయే, మళ్ళీ దానికి కూడా టికెట్ ఏమీ లేదు. మనం పక్కలో కూర్చోవాలి. వీళ్ళు కూర్చున్నట్టు మేము కూర్చోన్నాం. బస్సులో వెళ్ళటం కంటే ఇలా క్యామెల్ రైడ్ తీసుకోవటం సూపర్గా ఉన్నింది ఎక్స్పీరియన్స్. నాకు చాలా అయితే ఎంజాయ్ చేశాను నేను ఈ రైడ్ పర్టికులర్గా. నేనైతే బాగుంది కదా, నచ్చిందా నీకు? క్యామెల్ ఫుల్గా రన్నింగ్ అయితే చేయటం నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నా లైఫ్లో. ఇక్కడ లేదా, ఇక్కడ బాగుందమ్మా, ఇక్కడ ఏం అవ్వదు. ఆడ ఫ్రూట్స్ ఉన్నాయా నీకు కొనుక్కొని పెడితే కడుపు నడుపుతాయి, ఈడ ఉంటాయి. క్యామెల్ పైన కూర్చొని రైడ్ తీసుకోవాలంటే ఒకరికి వచ్చేసి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కానీ చాలా షార్ట్ డిస్టెన్స్ తీసుకెళ్తారు వీళ్ళు. క్యామెల్ కార్ట్లో వచ్చినా కూడా నాకు ఈ రైడ్ చేయాలని చాలా ఇష్టం ఉండింది. సో వినుతో అయితే నేను చెప్పేస్తున్నాను, సో క్యామెల్ రైడ్ అయితే నేను చెయ్యాలి అని చెప్పి. సో ఈ కంప్లీట్ ట్రిప్లో నేను ఎక్కడా చేయలేదు క్యామెల్ రైడు, ఇక్కడ వైట్ డెసర్ట్లో చెయ్యాలి అని చెప్పి. నేను ఈ ట్రిప్లో అయితే చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేశాను. లైక్ చాలా మోస్ట్ మెమరబుల్ ట్రిప్ నాకు ఈ గుజరాత్ ట్రిప్ మాత్రము. సో క్యామెల్ రైడ్ సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ శ్రియానుకు కూడా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఈ క్యామెల్ రైడు అవంతా. ఎట్లుంది ఈరోజు? సూపర్ సూపర్ అండి. వాడు కూడా చెప్తున్నాడు ఓషేమ్ అంట, వాడు వాళ్ళ డాడీ చెప్పిందే చెప్తాడు వీడు.
ఇక్కడి ఇంకా నడుచుకొని వెళ్తే పాకిస్తాన్ బార్డర్ వస్తుంది. అండ్ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. శ్రేయాని స్వెటర్ వేసుకోమన్నా వాడు వేసుకోవట్లేదు. కాకపోతే సరేలే అని చెప్పి ఎలాగో వాడికి వేసుకోండే ఆ టీషర్ట్ వచ్చేసి థిక్గా ఉంది కాబట్టి పర్వాలేదు, కొంచెం మేనేజ్ చేస్తున్నాం మేమైతే. సో ఈ ప్లేస్ని వైట్ డెసర్ట్ అని కూడా పిలుస్తారు. అండ్ చాలామంది వచ్చున్నారు. అండ్ చాలామంది గుజరాతీ కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. వచ్చేటప్పుడు క్యామిల్ పైన, ఇప్పుడు గుర్రం పైన వెళ్తున్నాము. క్యామిల్ అయినా గుర్రం అయినా 50 రూపీస్. 50 రూపీస్ అక్కడికి తీసుకెళ్ళడానికి, మళ్ళీ వాపస్ వెళ్ళడానికి మొత్తం కలిపి 100 రూపాయలు. సమ్మర్స్లో సముద్రం నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసి నిలువ ఉంటుంది. ఆ తర్వాత వింటర్స్లో అయితే నీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. అందువల్లే ఇక్కడ వచ్చేసి ఆ సముద్రం నీళ్ళు అయితే ఏది ఉంటుందో అది ఎవాపరేట్ అయిపోయి పైన లేయర్ అయితే సాల్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా 50 కిలోమీటర్లు ఉంటుంది పాకిస్తాన్ బార్డర్ అని ఆ అబ్బాయి చెప్తూ ఉన్నాడు. నీళ్ళు ఎప్పుడు వస్తుందంట? మాన్సూన్లోనా? సమ్మర్లో నీళ్ళు వస్తుంది ఇక్కడ. సీ వాటర్, ఫుల్ సీ వాటర్ వస్తుందంట. సీ వాటర్ వస్తుంది అంటే ఏమది ఎండిండేదని చూపిస్తావు అంటే ఇప్పుడు అప్పుడు వస్తుంది. మేము ఇందాక దీంట్లో వచ్చాము. జ్యోతమ్మ గుర్రం ఎక్కుంది. డుగ్ 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 డుగ్. ఎక్కడమ్మా? చెప్పు. అది వచ్చేసి 100 రూపాయలు ఒకరికంట రౌండ్కి. చాలంతే, మీది అయిపోయిందా? పాకిస్తాన్ బార్డర్ ఉండటం వల్ల మనమైతే వీడియో పైన షూట్ చేయడానికి లేదు అన్నారు. సో అందుకోసం వినుకైతే నేను కెమెరా ఇచ్చేసాను. సో తన కింద ఇంకా షూట్ చేస్తున్నారు. నేను చాలా రష్ ఉండబట్టో ఏంటో నాకు తెలియదు, కానీ చాలా పెద్ద రౌండ్ అయితే వేపిలేదు వీళ్ళు. చాలా షార్ట్ రౌండే వేసి ఉండేది మేము. చాలానే చిన్న రౌండ్ వేపించారనిపించింది నాకు. ఎందుకంటే అలా వెళ్ళాను అండ్ ఆ బ్రీజ్కి ఆ చల్లగా ఉండటం వల్ల ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుండింది. బట్ 2500 కొంచెం ఎక్కువ అనిపించింది, ఎందుకంటే రౌండ్ చాలానే షార్ట్ రౌండ్ అనిపించింది నాకు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అయితే ట్రై చేసి చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ కోసం అయితే మాత్రము. చూసారా, అంతే ఒక రౌండ్ వేయించుకొని పిలుచుకొని వచ్చేస్తారు కిందికి. నేను ఒక్కదాన్నే ఎక్కాను, విను అయితే ట్రై చేయలేదు. పారామోటరింగ్కి ప్రైస్ 2500 రూపీస్. ఊరికే పైన ఒక రౌండ్ వేయించుకొని వస్తారు అంతే. సో ఇక్కడైతే ఇది ముగించుకొని ఇప్పుడు మనం బస్లో మళ్ళీ మన కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ క్రాఫ్ట్ బజార్ అని కూడా ఉండింది. సో అక్కడ కొద్దిగా షాపింగ్ ఏమైనా చేద్దాము వెళ్ళి చూసి. క్రాఫ్ట్ బజార్ తీసుకెళ్తా. ఇక్కడ స్నాక్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ పక్కనే వచ్చేసి ఈ జంపింగ్ క్యాసల్ అని ఉంటుంది కదా పిల్లలు ఆడేది, సో అది ఉన్నింది. సో శ్రేయాని అది చూసి అక్కడికి వెళ్దాం పదా అని అడుగుతున్నాడు. నేను ఫస్ట్ లోపల ఏముందో చూసి తర్వాత పిలుచుకొని వెళ్దామని, వెళ్దాం ఉండు అని చెప్తాను నేను. అయినా కూడా మా ఊడు వినలేదు. తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ డాడీని అయితే పిలిచి తనని వాళ్ళ డాడీకి ఇచ్చేసాం. సో తను ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు బయట ఉన్నారు. తనేమో జంపింగ్ క్యాసల్ ఆడుకొని ఉండిపోయాడు. ఇంకా మేమేమేం షాపింగ్ ఉందో అన్నీ చూసుకుంటూ నిదానంగా అయితే వెళ్ళాము.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్ ఐటమ్స్, పర్సు, చెప్పులు అండ్ కార్డ్ సెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ బార్గెన్ చేసే ఆప్షన్ కూడా ఉండింది. కొన్ని అయితే ప్రైజెస్ ఎక్కువ అనిపించిన దగ్గర నేను బార్గెన్ చేశాను, కొన్ని రీజనబుల్ ఉన్న దగ్గర నేను అలాగే తీసుకునేసాను. అన్నీ 450 అయితే చెప్తున్నారు వీళ్ళు చెప్పులు. అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వాటిల్లో. నేను కంప్లీట్ క్రాఫ్ట్ బజార్ని అయితే చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ కూడా మళ్ళీ చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ చాలా డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, షాల్స్ ఉన్నాయి అండ్ బాందిని స్టైల్లో శారీస్ కూడా ఉన్నాయి. కాకపోతే నేను శారీస్ ఏమంత వేసుకోను కాబట్టి నేనేం పర్చేస్ చేసుకోలేదు. అంతే 5 minutes బయలుదేరాలి ఇంకా. జంపింగ్ క్యాసల్ వదిలి మనం ఇంటికి వెళ్దాం రారా అంటే రావడానికి మా ఊడికి ఇంట్రెస్టే ఉండలేదు. సో మళ్ళీ ఇంకొక 5 minutes అనగానే ఇంకా సరే అని చెప్పి ఇంకా వాడు ఆడుతూ ఉంటే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. అండ్ దీనికి కూడా ఎలాంటి ఛార్జెస్ లేవు. సో గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీగా పెట్టున్నారు పిల్లలు ఆడుకోవడానికి. ఇది ఇక్కడ వచ్చేసి అన్ని స్నాక్స్ తినడానికి ఈ బొమ్మల దగ్గర. బట్ నేను యాక్చువల్లీ దిగట్లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ టైర్డ్ అయ్యి లైక్ ఇదంతా జస్ట్ ఫుడ్ కోర్ట్ అవే కాబట్టి మేము సరేలే అని చెప్పి మేము ఎనీవేస్ ఇంకా వెళ్ళి డిన్నర్ తినాలి. అక్కడ ఇక్కడ కొన్ని స్నాక్స్ అవన్నీ తిన్నాం. ఇంక ఇవన్నీ వచ్చేసి షాపింగ్. మనం ఆల్రెడీ హెవీ షాపింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు స్టాప్ చేయలేదు. ఈ సైడ్ 2 సైడ్లు ఉంది షాపింగ్ అయితే మాత్రము. సో కచ్కి ఈ ఫెస్టివల్ అప్పుడు తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా రావాలి. అండ్ గుజరాత్ గవర్నమెంట్ చాలానే బాగా చేస్తున్నారు, ఎందుకంటే ఫ్రీ బస్సెస్ సర్వీస్ ఇస్తున్నారు ఏంటి సైట్ సీయింగ్ ప్లేస్ దగ్గరికి, వైట్ డెసర్ట్ దగ్గరికి. అండ్ అలాగే వచ్చేసి చాలానే నాకెందుకో వాళ్ళు అరేంజ్ చేసింది కానీ అంత బాగా నచ్చింది. షాపింగ్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి కానీ అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడానికి అక్కడక్కడ మనుషుల్ని పెట్టున్నారు. సో అదంతా బాగుంది. ఇదో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్న ఈ ప్లేసే వచ్చేసి టెంట్, వాట్ ఇస్ ఇట్ కాల్డ్ విను? టెంట్ సిటీ అంటారు. ఈ ఫెస్టివల్ అప్పుడు ఇక్కడ వచ్చేసి టెంట్స్ లో వచ్చేసి ఉంటారు. అండ్ అది ఒకలాంటి ఎక్స్పీరియన్స్. బట్ ప్రైస్ చాలా ఎక్కువ అని విన్నాను నేను. అండ్ అందుకోసమే మేము హోమ్ స్టేలో స్టే చేస్తున్నాం. ఈ ప్లేస్ ఇంకా మన హోమ్ స్టేకి జస్ట్ 8 minutes అంతే. సో మేము అలా ప్లాన్ చేసుకునే. అవునా, మీరు కనిపిస్తున్నారా? మంచిదే కదా మీరు కనిపిస్తే, మన సబ్స్క్రైబర్స్ అంతా మిమ్మల్ని చూస్తారు. ఇప్పుడు వెళ్ళంగానే మేము ఊవా తినేసి పనుకునేస్తాము, బొజ్జుంటాం కదా. నీ ఫ్రెండ్స్ పేరు చెప్పు. ఉత్తకాయేనా నీ ఫ్రెండ్? ఇంకెవరు లేరా? ఓకే, మహిరాక ఇద్దరు నీ ఫ్రెండ్లా? అమ్మో, బెస్ట్ ఫ్రెండ్లా? అంతేనా? వాళ్ళిద్దరేనా నీ ఫ్రెండ్స్? సరే, మరి వాళ్ళకి ఏమైనా తీసుకున్నావా నువ్వు? ఏం తీసుకున్నావు? టమాటో ఉవ్వ తీసుకున్నావా? ఇక్కడ ఇంకా నువ్వు టమాటో ఉవ్వ తీసుకెళ్లేసరికి చెడిపోతుంది. అదేం పెడతావు వాళ్ళిద్దరికి చెప్పు? ఏం తీసుకెళ్తావు చెప్పు? చీచిది 2 రోజులైందిరా గుజరాత్ మా వాడు చీచి అనుకోని గుజరాత్ లో చీచీలే దొరకట్లేదు మాకు. అంటే అహ్మదాబాద్ లో దొరుకుద్దని చెప్పారు. ఆకం అవుతుంది. మేము ఇప్పుడు రూమ్ కి వెళ్ళి ఫాస్ట్ గా ఉవ్వ తినేసి బాండ్ ఫైర్ దగ్గర కూర్చోవాలి. నిన్న ఎలా కూర్చున్నాం మేము అలా కూర్చోవాలి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ రన్ ఉత్సవ్ ఫెస్టివల్ వచ్చేసి ఫెబ్రవరి కదా విను, ఫెబ్ వరకు ఉంటుంది ఈ ఫెస్టివల్. సో ఈ లోపల మీరు ప్లాన్ చేసుకోండి. సపోజ్ ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళండి, సూపర్ గా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ లో ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలండి, ప్లాన్ చేసుకోండి. గుడుంగుడుం మా రూమ్ ఇదేనండి, టింగ్ టింగ్ టింగ్.
చూసారు ఎంత బాగుందో లైట్లు వేసి. డిన్నర్ చేసుకొని హెవీగా తిని నేను మా ఆయన అయితే వెళ్తూ ఉన్నాము. రేపు పొద్దున వెళ్తూ ఉన్నాము మా రూమ్ దగ్గరికి. థ్యాంక్ యూ.